నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ప్రేమతో ఈ దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు శ్రీకాకుళం మేత్రాసనం, బెలగాం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఉర్లాపు రాజేశ్వరరావు, శ్రీమతి విమల కుమారి. పుట్టినరోజు జరుపుకుంటున్న ఉర్లాపు అనుదీప్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కియాన్కు మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శ్రీ ఉర్లాపు రాజేశ్వరరావు, శ్రీమతి విమల కుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ జాగిర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు తిరుమల రెడ్డి, రాయపరెడ్డి, విజయరాణి కుటుంబ సభ్యులు. తిరుమల రెడ్డి, రాయపరెడ్డి గారి 82వ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు విజయరాణి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుమార్తెలు, కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని యేసు తిరుహృదయ పేరట సమర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రార్థిద్దాం. తుమ్మా సుధీర్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు కీర్తిశేషులు ఫాదర్ తుమ్మా ఫ్రాన్సిస్ జయంతి సందర్భంగా ఫాదర్ తుమ్మా ఫ్రాన్సిస్ చారిటబుల్ ట్రస్ట్ను ఆశీర్వదించమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, కీర్తిశేషులు రాజారావు గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. చట్టమాల జయరాజ్ జీవన జ్యోతి కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, హవీల హర్షితుల వైద్య చదువులో జ్ఞానం, ఆరోగ్యం దయచేయమని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న చట్టుమాల హర్షితకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, గుడివాడ విచారణ, రేమల్లె శాంతకుమారి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు.
కోపెల్లి మరియమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, రాజా ఉద్యోగంలో దేవుని కాపుదలను దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశములన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని చేతుల మీదుగా సృష్టించిన మానవులను దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. ఈరోజు దేవుడు యాకోబుని ఆశీర్వదించడాన్ని మనము మొదటి పట్టణంలో వింటున్నాం. మన దేవుని పేరు లేదు, మనము తండ్రి అని పిలుస్తాం. అదే మనకు యేసు ప్రభు నేర్పించారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో పూర్వ నిబంధనలో మనం దేవుణ్ణి అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఆ ముగ్గురు పితామహులను మనము స్మరణ చేసుకుని వారి దేవుడే మన దేవుడని మన యొక్క విశ్వాసం, అదే మన తండ్రి దేవుడు. ఆ దేవుడు ఈరోజు ఏ విధముగానైతే అబ్రహాముని పిలుచుకున్నాడో, యాకోబుని ఈసాకుని తన యొక్క వారసముగా తీసుకున్నాడో, ఆయన కుమారుడైన యాకోబుని ఆశీర్వదించే విధానాన్ని చూస్తూ ఉన్నాం. యాకోబు నిద్రించే సమయంలో కలలో దేవుడు ఆయనకి కనిపించారు. ఆకాశం నుండి భూమి మీదకి ఒక నిచ్చెన భూమి మీద నిలుస్తూ ఆకాశానికి తాకుతూ ఉంది. ఆకాశం అంచున దేవుడు నిలుచుని యాకోబుతో మాట్లాడాడు కలలో. నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని ఇసుక రేణుల వలె వృద్ధి చేస్తాను, నీకన్నీ నేను ప్రసాదిస్తానని దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. మేలుకొన్న తర్వాత యాకోబు ఆ దేవునికి, ఆ స్థలానికి ఎంతో కృతజ్ఞత చెల్లించి ఆ స్థలం యొక్క పేరుని మార్చివేసి లూజుని బెతేల్ అని పిలిచాడు. బెతేల్ అనగా దేవుని నిలయము. ఆ స్థలములో దేవుడు ఉన్నాడని చెప్పి అక్కడ ఆయన దేవునికి కృతజ్ఞతలు సమర్పించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాదు యాకోబును దీవించినటువంటి దేవునికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటానని ఆయన తరపున ఆయన దేవునికి మాట ఇచ్చాడు. దేవుని యొక్క ఆశీర్వాద వరం యొక్క దీవెన వాగ్దానం, ఇటు యాకోబు యొక్క దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి. ఆయన దేవునికి ఏమని మాట ఇస్తున్నాడంటే, నేను తిరిగి ఇంటికి క్షేమముగా చేరితే, నాకు ఎప్పుడు తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట నీవు ఇస్తే దేవుడా, నిన్ను రోజుకి 30 నేను మొక్కుతాను అని చెప్పి దేవునికి ఆయన మాట ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నారు. మన జీవితంలో ప్రతిరోజు కూడా ఒక దేవుని యొక్క వరమే. ఇంతగా దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటే మనం ఏ విధముగా దేవుని పట్ల రుణపడి ఉంటున్నాం, ఏ విధముగా దేవునికి మన కృతజ్ఞత తెలియచేసుకుంటూ ఉన్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. యాకోబు మనసారా దేవునికి మాట ఇచ్చాడు. నేను నిన్ను 30 మొక్కెదను దేవుడా, నాకు ఇచ్చిన దాంట్లో 10 వంతు తిరిగి కృతజ్ఞతగా నీకే చెల్లించుకుంటానని చెప్పి కూడా దేవునికి తెలియచేసుకుంటున్నాడు. ఆ కృతజ్ఞత భావం దేవుని యందు మనమందరము కలిగి ఉండాలి. ఈ దివ్య బలి పూజనే ఒక కృతజ్ఞతా బలి పూజ. ఈ యొక్క స్తుతి ఆరాధన కృతజ్ఞత పూర్వకముగా దేవునికి సమర్పించుకున్నాం. అనే విధముగా ఈ పూజ ఆరంభంలో అనేక మార్లు మరి మనం పొందినటువంటి మేలులను మరిచి దేవుని మాటను విడిచి జీవిస్తున్నట్లయితే దేవుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపములు చేసి తిని
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమైన అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్య వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యాకోబు కలలో ఒక నిచ్చెనను చూచెను. దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచూ ఎక్కుచూ నుండిరి. మొదటి పట్టణము ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి 22వ వచనం వరకు. యాకోబు బెర్షబా దాటి హారాను వైపు వెళ్ళు బాట పట్టెను. అతడు ఒకనొక చోటకి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయెను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను, దాని చివర ఆకాశమును అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచూ ఎక్కుచుండిరి. అప్పుడు దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో, నేను సర్వేశ్వరుడను, నీ పితామహులకు అబ్రహాముకు ఇస్సాకుకు నేను దేవుడను. నీవు పండుకొనిన దేశమును నీకు నీ సంతతికి అప్పగింతును. నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యముగా పెరిగిపోయి నేల 4 చేగులా వ్యాపింతురు. నీ ద్వారా, నీ సంతానము ద్వారా భూమండలమందలి సకల వంశముల వారు దీవెన్లు బడెదరు. నేను నీకు చేదోడు వాదుడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్తును. నేను చెప్పినదంతయు చేయి వరకు నిన్ను వదలను అనెను. యాకోబు మేల్కొని, ఇక్కడ దేవుడుండుట నిజము, ఇది నాకు తెలియదు గదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు, ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది స్వర్గద్వారము అనెను. యాకోబు పెందలకాడ లేచెను. తలదిండుగా చేసుకొని రాతిని తీసి స్తంభముగా నాటెను. దాని మీద తైలము పోసి దానిని దేవునికి అంకితము చేసెను. ఆ ప్రదేశముకు బేతేలు అని పేరు పెట్టెను. ఇంతకు ముందు ఆ నగరము పేరు లూజు. తరువాత యాకోబు దేవుడు నా వెంటనంటి ఈ ప్రయాణములో నన్ను కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలగకుండా నాకు తినుటకు కట్టుకొనుటకు కూడా గుడ్డలు సమకూర్చిన ఎడల నేను నా తండ్రి ఇంటికి తలపువ్వు వాడకుండా తిరిగి వెళ్ళిన ఎడల ఆ సర్వేశ్వర్నే ముప్రొద్దు కొలిచెదను. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరమగునుగాక. నీవు నాకిచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మ్రొక్కుకొనెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, దేవా దేవా, నేను నమ్మిన దేవుడవు నీవే, నేను నమ్మిన దేవుడవు నీవే. మహోన్నతిని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో వసించువాడు ప్రభువుతో, నీవు నా ఆశ్రయము, నా రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. అందరూ, దేవా దేవా,
నేను నమ్మిన దేవుడవు నీవే. నేను నమ్మిన దేవుడవు నీవే. వేటకాని ఉరుల నుండి ఘోర వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణాయుధముగాను ఉండును. అందరూ దేవా దేవా నేను నమ్మిన దేవుడవు నీవే. నేను నమ్మిన దేవుడవు నీవే. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రభావమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. అందరూ దేవా దేవా నేను నమ్మిన దేవుడవు నీవే. నేను నమ్మిన దేవుడవు నీవే. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారు రాసిన సువిశేషము 9వ అధ్యాయము వచనములు 18 నుండి 26 వరకు. యేసు వద్దకు పాలన అధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచిన ఆమె బ్రతుకును అని ప్రార్థించెను. అప్పుడు యేసు లేచి శిష్య సమేతముగా అతనిని వెంబడించెను. అప్పుడు 12 ఏళ్ల నుండి ఎడతెగక రక్తస్రావము ఆవుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనక నుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను. ఏలయన యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదను అని ఆమె తలంచుచుండెను. యేసు వెనకకు తిరిగి ఆమెను చూసి, కుమారి, ధైర్యము వహింపుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయను. పిమ్మట యేసు ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట పిల్లన గ్రోవిని ఊదేడు వారిని అలజడగానున్న జనసమూహమును చూసి, మీరందరూ ఆవలికి పొండు, ఈ బాలిక మరణించలేదు, నిద్రించుచున్నది అని పలికెను. అందుకు వారందరూ ఆయనను హేళన చేసిరి. మోగియున్న జనసమూహమును వెలుపలకు పంపి యేసు లోపలికి వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. ఆ వార్త ఆ ప్రాంతమందంతటా వ్యాపించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తని చదువుతూ ఉన్నప్పుడు ఒక కథ నాకు గుర్తుకు వచ్చి ఉన్నది. ప్రపంచంలో ఒకప్పుడు మహాప్రఖ్యాతిగాంచినటువంటి శిల్పి ఉండేవాడు. ఆయనే విశ్వప్రఖ్యాత మైకెలాంజెలో గారు. ఆయన ఎంతో నైపుణ్యత కలిగినటువంటి వారు. ఒకసారి వారు ఇంటి నుండి తన సహాయకుడితో తన యొక్క పని స్థలానికి వెళుతూ ఉన్నాడు. దారిలో వేరొక శిల్పి పనికి రాదని ఒక పాలరాతిని పడవేసి ఉన్నాడు. దాన్ని చూసి మైకెలాంజెలో గారు తనతో పనిచేస్తున్నటువంటి ఆ సహాయకుని, ఈ పాలరాతిని మన పని స్థలానికి తీసుకొని రా అని చెప్పాడు. ఆ సహాయకుడు అనుకున్నాడు, ఇది పనికిరాదనే పారవేసినటువంటి రాయి, దీన్ని నాతో మోపించి అక్కడికి తీసుకొని రమ్మంటున్నారు అని మనసులో అనుకొని చేసేది లేక దాన్ని వారి యొక్క పని స్థలానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మైకెలాంజెలో గారు అంటూ ఉన్నారు, నీవు ఈ రాయి పనికిరాదు అనుకుంటున్నావా? పనికిరాదని రాయి దారి పక్కన పడవేసినారు అనుకుంటున్నావా? దీనిలో ఒక దేవదూత ఉన్నది అన్నాడు. అలా చెప్పి తన యొక్క నైపుణ్యముతో ఆ రాతిని చెక్కి ఆ రాతి నుండి ఒక చక్కటి దేవదూత శిల్పాన్ని బయటికి తీశాడు. ఆ విశ్వప్రఖ్యాత మైకెలాంజెలో గారి యొక్క హస్తస్పర్శ వలన ఒక దేవదూత వారికి కనపడింది. ఆ విధముగా అద్భుతముగా ఆ యొక్క పనికిరాని రాతి నుండి తన యొక్క హస్తం మీదుగా ఒక దేవదూత శిల్పాన్ని చూపించగలిగాడు మైకెలాంజెలో గారు. ఆయన నైపుణ్యతకు, ఆయన యొక్క హస్త నైపుణ్యానికి మనమందరం కూడా ఎప్పుడూ జోహార్లు చెప్పాలి. ఆ విధముగా ప్రపంచంలో ఆయన ఖ్యాతి నిలిచిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధముగా ఈరోజు కూడా మనము హస్త స్పర్శ యొక్క ప్రాముఖ్యతని సువార్తలో వింటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఒక స్త్రీ రక్తస్రావము చేత 12 సంవత్సరాలు ఆమె బాధపడుతూ ఉన్నది. మరి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది అని, అనేక మంది వైద్యులు సూచించినటువంటి వైద్యాలు ఆమె ఆచరించింది అని, అంతేకాకుండా తనకున్నటువంటి డబ్బంతా కూడా వెచ్చించి మరి ఆ యొక్క వ్యాధి నుండి బయటపడాలని ఎంతగానో శ్రమ పడిందని చెప్పి తెలియచేస్తున్నారు. అది మన మార్కు గారి సువార్తలో 5వ అధ్యాయంలో ఇవే సంఘటనలు, అద్భుతాలు చదువుకోవచ్చు. కానీ ఈ వైద్యులు చేయలేనిది, వైద్యుల వల్ల చేత కానిది, ఏ విధంగానైతే మనకి ఏదైనా వ్యాధి వచ్చిందనుకో, ఆ వ్యాధి తీవ్రమైతే మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు వైద్యులు చేతులు ఎత్తేసి ఇక లాభం లేదు తీసుకొని వెళ్ళండి అని మనల్ని పంపించేస్తారు. మనం ఉన్నంతసేపు మన దగ్గర డబ్బులన్నీ అయిపోయిన తర్వాత అది నయం కాకపోతే ఇక లాభం లేదు వెళ్ళండి అని చెప్పి మనల్ని వెనక్కి పంపించేస్తారు. ఇటువంటి పరిస్థితిని ఈ 12 సంవత్సరాలు ఈ రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ, విధవరాలు అనుభవించిందండి. అటువంటి యొక్క ఆ స్త్రీ పరిస్థితి ఇక ఏమీ లాభం లేదనుకున్న పరిస్థితి యేసు చెంతకు వచ్చినప్పుడు ఆ యేసులో ఆమె ఒక దైవాన్ని చూసింది. ఆమె మనసులో అనుకుంది, నేను ఈయన యొక్క అంగి అంచుని తాకినంత మాత్రాన, నా చేత్తోని ఆయన అంగి అంచుని ముట్టుకుంటే
నా చేతి యొక్క అంగి అంచు యొక్క స్పర్శతో నాకు స్వస్థత కలుగుతుందన్నటువంటి విశ్వాసముతో ఆయన యొక్క అంగి అంచుని తాకింది ఈ విధవరాలు. ఆ విధముగా తన యొక్క విశ్వాసంతో ఈ యొక్క హస్తస్పర్శ ఆమెలో స్వస్థతను తీసుకొని వచ్చింది. ప్రభు వెనకకి తిరిగి ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనములో, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను. ఆ చేతి తాకుడు వలన ఆమెకు ఆ విశ్వాసంతో తాకటం వలన స్వస్థత లభించింది. అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు మండల అధ్యక్షుని యొక్క ఇంటికి పిలువబడి ఉన్నారు. ఆ మందిర అధ్యక్షుడు యేసు దగ్గరకు వచ్చి, నా కుమార్తె మరణించినా కూడా మీరేమైనా చేయగలరన్నటువంటి ఒక విశ్వాసం ఆయనలో ఉన్నది. వైద్యులో వదిలేశారు, లాభం లేదని ఎవరు ఏమి చేయలేరనుకున్నప్పుడు ఆ స్త్రీ యేసు చేయగలరని ఆమె యొక్క అంగి అంచును, యేసు యొక్క అంగి అంచును తాకింది. ఇదే విధముగా మరణించినా కూడా యేసు ప్రభు ఏదైనా చేయగలరన్నటువంటి నమ్మకంతో ఆ యొక్క పాలన అధికారి యేసు దగ్గరికి వచ్చి ఆయన్ని మోకరించి ప్రార్థించుకుని ఇంటికి రమ్మని పిలుచుకున్నాడు. యేసు ప్రభు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మరి వాయిద్యాలు మోగిస్తూ వారు ఆ బాలికను సమాధి చేయటానికి సిద్ధమయ్యారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, ఈ బాలిక మరణించలేదు, ఈ బాలిక నిద్రించుచున్నది అనగానే అక్కడ కూడిన జనమంతా నవ్వి హేళన చేశారు. మరణానికి నిద్రకి మాకు తేడా తెలియదు అనుకుంటున్నారు ఈ ప్రభు అని ఆ ప్రభువునే హేళన చేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయినా ఆ పాలనాధికారి యేసు మాటనే విన్నాడు. యేసుని లోపలికి తీసుకొని వెళ్ళాడు. బాలిక పరునున్న స్థలానికి తీసుకొని వెళ్ళాడు. యేసు ప్రభు తన యొక్క హస్తస్పర్శ ద్వారా తన హస్తముతో ఆ బాలిక చేతి పట్టుకోగానే బాలిక తిరిగి లేచి కూర్చున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మరి హస్తస్పర్శ వలన అద్భుత శక్తి ఆమెలోనికి ప్రవేశించి మరణించినటువంటి బాలిక జీవం పోసుకున్నది. ఈ విధముగా యేసు ప్రభు యొక్క శక్తి మనం చూస్తున్నాం. ఆయనకి అసాధ్యమైనది ఏదియూ లేదు. మరణాన్ని నుంచి కూడా ఆయన జీవం ఇవ్వగలడని చెప్పి మరొక విధముగా మనకి యేసు ప్రభు ఈరోజు ఇక్కడ చూపిస్తున్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మొదటిగా మనము ఈరోజు గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసముతో మనం ప్రభువుని చేరుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనకి అద్భుతాలు చేస్తారు. ఆ విశ్వాసముతో ఆ స్త్రీ వచ్చింది. ఎన్నో సంవత్సరాలు బాధపడింది. ఇక చివరికి ఎవరు లాభం లేదన్నా కానీ యేసు దగ్గర మాత్రం నాకు ఫలితము దొరుకుతుందని చెప్పి ఆయన యొక్క అంగి అంచును తాకి స్వస్థతరాలు అయింది. మరి ఆ విశ్వాసం ఆమెకి ఆ యొక్క స్వస్థతను చేకూర్చింది. పాలనాధికారి ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. దానికి సమాజంలో పేరు ఉంది, డబ్బు ఉంది, అంతస్తు ఉంది. ఆ అధికారి ఆయన ప్రభు దగ్గరికే వెళ్ళాడు. ఆయన యొక్క విశ్వాసం ఫలించింది. యేసు వచ్చి ఆయన కుమార్తెను బ్రతికించారు. విశ్వాసం ఫలిస్తుంది. మరి మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ప్రభుని చేరుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం. మరి మరొక విషయంలో యేసు ప్రభుని మనము తాకిన లేక ప్రభు మనల్ని తాకిన ప్రభావం ఒక్కటే. ఆ స్త్రీ వచ్చి యేసు ప్రభు యొక్క అంగీని మాత్రమే ముట్టింది, ఆ అంగీని మాత్రమే తాకింది.
ఫలితం స్వస్థత, అద్భుతం. యేసు వచ్చి బాలిక చేతిని పట్టుకున్నారు. ఓకే, ఆ బాలిక మరణం నుండి జీవం పోసుకుంది. ఫలితం ఆమెకు అద్భుతం, జీవం కలిగింది. ఈ విధముగా మనం చూస్తే మరి ఎవరిని ఎవరు తాకారని కాదు, కానీ ఇక్కడ ముఖ్యము యేసు యొక్క శక్తిని పొందటం విశ్వాసం అనేటువంటి యొక్క సాధనము ద్వారా. ఆ విశ్వాసం అనేటువంటి యొక్క సాధనము ద్వారానే మనము యేసు నుండి మేలులు పొందుతాం. విశ్వాసంతో ఆమె తాకింది. ఆ యేసు ప్రభు తన మీద విశ్వాసం ఉంచినటువంటి ఆయన కొరకు ఆ బాలికను తాకాడు. ఈ విధముగా వారు ఆశించినటువంటి మేలులు పొందగలిగినారు. ఇది ప్రధానమైన విషయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనము మన విశ్వాసం ఎంతటిది అని చెప్పి ప్రశ్న వేసుకోవాలి. ఏది లాభం లేదని అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా యేసు మీదనే మనం విశ్వాసాన్ని నిలుపుకొని జీవిస్తున్నామా? ఎందుకనగా ఈ ప్రపంచంలో మనం ఎన్నో విధాలుగా మనం ప్రయత్నాలు చేయొచ్చు, కానీ మన ప్రయత్నాలు అన్నిటికంటే మనం గొప్ప ప్రయత్నం చేయవలసింది యేసుని ఆశ్రయించటం, యేసు యొక్క దరి చేరుకోవటం, ఆయన మీద విశ్వాసముతో మనం వేడుకొని ఆయన నుండి మాత్రమే దీవెన పొందటం అనేది మనకు మిగిలి ఉన్నదని ఈ ఇద్దరు చూపిస్తున్నారు. అది పాలన అధికారి చూపిస్తున్నాడు, ఆ యొక్క రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ కూడా చూపిస్తున్నారు. ఈ మేరకు మరి యేసు ప్రభు మరి ఆయన యొక్క శక్తి మనల్ని తాకాలని, మనందరినీ కూడా మన యొక్క జీవితాలను తాకి వాటిని సంపూర్ణమైనటువంటి జీవితాలుగా మార్చాలని, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, మన యొక్క భౌతిక జీవితాన్ని, మన యొక్క మానసిక జీవితాన్ని దేవుడు కుదుటపరచాలన్నటువంటి విశ్వాసముతో మనం ప్రార్థన చేద్దాం. ఆ విధముగా అన్ని విధాలైనటువంటి సమస్యల నుండి, అది ఏ సమస్య అయినా, ఎవరు తీర్చలేని సమస్య అయినా, ఎంత చెల్లించినా మనం ఆ సమస్యకు పరిష్కారం లేకపోయినా యేసులో పరిష్కారం మనకు దొరుకుతుంది అన్నటువంటి విశ్వాసమే మనకు కావాలి అని ఈరోజు వార్త మనకు చూపిస్తుంది. మనకు బయటికి కనపడకపోయినా ఆ యేసు శక్తి మహా అద్భుతమైన శక్తి. మైకేల్ ఆంజెలో గారికి అది కనపడలేదు. అందులో ఉన్నటువంటిది దూతని ఆయన ఒక్కడే చూశాడు. ఆయన యొక్క సహాయకుడికి కనపడలేదు, కానీ ఆయన తీయగలిగినాడు. అంటే అటువంటి యొక్క శక్తి యేసులో ఉన్నది. ఆ యొక్క అద్భుత శక్తిని పొందటానికి మనకు విశ్వాసం కావాలి. ఆ వరం కోసం ప్రార్థన చేస్తాం. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమోట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిశువ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వరా, నీ పరమరహస్యముల నిర్వహణము ద్వారా మా సత్ఫలితములను ప్రసాదించుచున్నావు. మేము మీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు
నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండనట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తులైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్థుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలైననేడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్థితిలో నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావుని హపరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేయించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అనంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణంను ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేంచేయందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్, మా లియో జగద్గురువులను, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము.
ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీదివ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కరుణ తెలియగు మరియమాతతోనూ ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దేవునికి సమస్తము సాధ్యమే కనుక ఆ విశ్వాసంతో పరలోక తండ్రిని మన అవసరముల కొరకు వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ మీ నామము పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపను పరిహరించుట ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపను పరిహరించుట ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపను పరిహరించుట ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన యేసు ప్రభు. ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం మధ్య జీవము చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం వేగమిరండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమిరండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం పరలోకం దిగి వచ్చిన భోజ్యమిది పరిశుద్ధిని స్వీకరించు తరుణమిది పరలోకం దిగి వచ్చిన భోజ్యమిది పరిశుద్ధిని స్వీకరించు తరుణమిది జీవమును ధారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది జీవమును ధారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది జీవమిది వేగమిరండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమిరండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. పునీత ఇన్యేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినుదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొని నీ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవము సగునట్లు కరుణింపోము. తద్వారా మేము ఈ లోకములో మీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో
కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేలు ఇలలో నీ సేవలో మమ్ము నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేలు ఇలలో నీ సేవలో మమ్ము నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. ఆత్మతో నిన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. ఆత్మతో నిన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. ఈ ప్రజల సేవలు స్థిరపరిచి ఈ కృపతో బలపరచావు. ప్రజల సేవలు స్థిరపరిచి ఈ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నువ్వు చేసిన మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను.